స్టార్ట్ పంచ్ పటాకా. సో ఎలాంటి సందర్భాల్లో మనం గొడవలు పెట్టుకుంటాం? ఫ్రెండ్ మంది తెచ్చినప్పుడు మన 90 ml పోసుకొని మనకు 50 ml. జింగిడి 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 గురు తాగుతున్నప్పుడు మంచింగ్ లో లివర్ తిన్నామనుకో మన లివర్ సేఫ్ గా ఉంటుంది. అబ్బాయి గురితో మాట్లాడుతుంటే ఎవడక్కడ. ఇప్పుడే బాక్సింగ్ నేర్చుకుంటా అన్నావు కదా, మళ్ళీ నీ ఏంది అది? గురు నా బాస్ ఇంతే. నా మీద ప్రేమ అన్నావు. అవును గురు. మరి భాష మార్చు. ఓకే గురు. లక్స్ పాప లేచింది. వాటర్ ట్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టుకుంటారు. గురు ఆ అమ్మాయితో నేను ఫైట్ చేస్తా. ఆ అమ్మాయితో గెలుస్తావా? గెలుస్తాను గురు. రానమ్మా. ఇప్పుడు బిందెల దగ్గర ఈవిడ వచ్చింది, నీకు బిందె పెట్టుకునేట్లేదు, వాటర్ పట్టుకునేట్లేదు, అందుకే నీకు కోపం. రెడీ? ఓకే. దాడి చేసినావే దడదడా కస్సు బుస్సు ఇంకంత కాలం తీపి ముద్దు యుద్ధాలు పెయ్యాలి తాళం. ఏందమ్మా ఏం చేస్తున్నా? ఏదో తల్లి కూతురికే తిను తిను ఫైటింగ్ అమ్మా, బాక్సింగ్ బాక్సింగ్. నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నన్ను విచ్చేసుకుంటా నిన్ను. ఓ షిట్. ఈ రక్తం పగోడు ముక్కలకెళ్ళి రావాలి, నీ ముక్కలకెళ్ళి కాదు. నెక్స్ట్ ఆన్సర్. బాత్రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ రాకపోతే ఎవరితో కొట్లాడారు? బాత్రూమ్ వాడేం తెలుసు? వాడంతోనా? ఆడు బాత్రూమ్ ఉంటారు కదా, వాటర్ రాదు, అట్లే ప్యాంట్ కింద ఉంటది ఎన్నో. ఎవరు వాడరు? నెక్స్ట్. హాయ్ మై నేమ్ ఇస్ కావ్య. కావ్య, మన తెలుగు వాడి గర్వం కర్ణం మల్లీశ్వరిలా ఉన్నావు తెలుసా నువ్వు? నేను లేనా? చెప్పమ్మా. సినిమా హాల్ కి లవర్ తో వెళ్ళినప్పుడు కార్నర్ సీట్ కోసం గొడవ పెట్టుకుంటాం. ఈవిడ్ని లవర్. మా యాంకర్ రవి గారి సినిమా రిలీజ్ అవుతుంది, పోదామా? పోవచ్చు, ఎవడు ఉండడు కాబట్టి థియేటర్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. గురు నన్నేమైనా దేవుడు ఏమైనా అంటే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా. వాడు ఒక కుక్క, వాడు నీకు ఒక దేవుడు. కరెక్ట్ అది, కరెక్ట్ అది. నెక్స్ట్. మై నేమ్ ఇస్ సత్య. నీతికి, న్యాయానికి, ధర్మానికి ఆ డైలాగ్ చెప్పమ్మా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించే 4వ సింహమేరా మా రవి బావ. మా రవి బావ. ఏమే నేను ఉండంగానే నా వాడికి బాబాకి వాళ్ళు లైన్లు వేస్తున్నావా? అలాంటి మరదలు ఉండడం నా అదృష్టం అమ్మా. అందరినీ ఆడోళ్ళు పిచ్చి అంటే ఏంటి అనుకున్నాను, నిజంగానే ఉంది పిచ్చి. బాక్స్ మీద నెక్స్ట్. బావా నేను చెప్పొద్దా? రా. ఎవరికన్నా ఇక్కడ బావా గీవా అందనుకో ఒక్కొక్క దానికి పగిలిపోతే. మనం బస్సులో వెళ్ళేటప్పుడు మనం ఖర్చు పేసిన కూర్చుపై ఎవరైనా కూర్చుంటే గొడవ పడతాం. పట్టుకొని కింద కొంపించావు. మాస్టర్ ఎట్లా బిహేవ్ చేయాలి? సారీ గురు. ఎల్లో పాతుంది కదా, అట్లా రౌండ్ గా తిరుగుకుంటారా. ఎన్ని రౌండ్లు కొడతా చూద్దాం. పడు ఎల్లో రౌండ్ తిరుగు.
ఆడ ఆడోళ్ళకి నేర్పిస్తారు, నువ్వు ఆడోడవరా? నా బాయ్ ఫ్రెండ్ కి నా ఫ్రెండ్ లైన్ వేస్తున్నప్పుడు గొడవ పెట్టుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు లైన్ అయ్యి ఈవిడ నీతో ఎట్లా కూడా పెట్టుకుంటావు చూద్దాం. ఏ లైన్ చేసుకోదండి. నాకు షారుఖ్ ఖాన్ దొరుకుతాడు, యాంకర్ రవి దొరుకుతాడు. ఇవన్నీ దీన్ని ఛాంపియన్ చేసినాక ఓకే నేనే వస్తానమ్మా, వెళ్ళు. ఓబే చిల్లరడా. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్ బండి అడిగినా ఇయ్యనప్పుడు గొడవ పెట్టుకుంటాం. ఇప్పుడు నీ ఫ్రెండ్ నా గురుతో ఎట్లా గొడవ పడతావు చూస్తుందా? నేను నిన్ను బాక్సర్ ని చేస్తా. నీ పీకి నొత్తితో కమాన్ డిప్స్ కొట్ రెడీ. ఓ 100 రేయ్ నేను బాక్సర్ ని చేస్తారా? రా రా. గురు సచ్చిండాడా? నా గురుగాడు నేర్పిస్తా అందరిని సాగుకొట్టి చంపేస్తున్నాడు. నెక్స్ట్ టాపిక్, ఆశలు ఎప్పుడు ఆవిరైపోయాయి? నా లవర్ ని డేటింగ్ కి పిలిచినప్పుడు నాకు మోషన్స్ అయ్యి హాస్పిటల్ పడ్డప్పుడు నా ఆశలు అన్ని నిరాశలు అవుతాయని. డైపర్లు కట్టుకొని పోవాలరా మాట్లాడేటప్పుడు? అబ్బా ఆగవా. నెక్స్ట్, ఆడక క్రికెట్ ఆడితే తగలని చోట బాల్ తగిలితే ఆశలన్నీ ఆవిరైపోయి. అందుకే ఈడ్చిగాడి పెట్టుకోమన్నారు. నెక్స్ట్, ఐఎమ్ అశోక్ డీజే. అశోక్ డీజేనా? సరే సింపుల్, నువ్వు డీజే అని అంటున్నావు కాబట్టి మా గురు ఒక పాట పాడతాడు, ఆ పాటని నువ్వు డీజే రీమిక్స్ చేస్తావా? చేశాను. పాడరా. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా బంగారు చిలకమ్మ. ఆడు డీజేనా పెళ్లి చేసుకునే బ్రోకరా? నెక్స్ట్, నా లవర్ ఎవరైనా వెళ్ళిపోతే నా ఆశ నిరాశ అవుతాయి. ఇప్పుడు నేను అమ్మాయిని రా, నువ్వు ఎలా ఇంప్రెస్ చేస్తున్నాను, ఎలా ప్రపోజ్ చేస్తావు? ఏం అవసరం లేదు గురు, నేను అమ్మాయిని వాడు నన్ను ఇంప్రెస్ చేస్తాడు. దా అమ్మాయి నువ్వు ఇంప్రెస్ చేయాలి. చేసే ముందు ఎల్లో పాత్ గుర్తుందిగా, ఇట్రా 3 రౌండ్లు రెడీ. ఇక్కడ రౌండ్లు కాదు, వాడు 5 బస్తాలు పట్టుకొని 5 నిమిషాలు నిల్చోగలిగితే వాళ్ళని ఇక్కడనే పెళ్లి చేసుకుంటారు. పెళ్ళొద్దా? నెక్స్ట్, హాయ్ బావా. నేను నిన్ను బావా అని పిలుద్దాం అనుకున్నా, నువ్వే నన్ను బావా. మై నేమ్ ఇస్ నాగమణి. నాగమణి అమ్మాయా నువ్వు? నాలాగే ఉన్నావే. నేను తెచ్చుకున్న దమ్ బిర్యానీ మా అక్క తిన్నప్పుడు ఆశలన్నీ నిరాశ అయిపోయి. అక్కలు ఖడ్డుగాలు ఉంటారు, అందుకే పంపించేసిన నేను. నెక్స్ట్, నా పేరు వీరబాబు. వీరబాబు, నీలో ఎంత వీరత్వం ఉంది? చాలా ఉంది. బస్తాలు మోస్తావు మరి? ఆ, దా గురు 5 బస్తాలు వేస్తాడు, 2 నిమిషాలు మోయాలి. 2 నిమిషాలు కూడా కాదు, 30 సెకండ్లు మోయాలి అంతే. గురు హోజా షురో. बड़ी 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 रा बड़ी साहो रे बाहुबली बड़ी 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 रा बड़ी साहो रे बाहुबली जय हाथनी के पट्टाली पट्टाली రేయ్ నేను నిన్ను బాక్స్ అని చేస్తా. నేర్చుకోవాలని లేదా? ఎందుకు? బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నా గురు నేను బాక్సర్ చేసే కంటే ముందే నేను నీకు వరల్డ్ కప్ ఇచ్చేస్తాను. నెక్స్ట్, శ్రీముఖ అక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నన్ను కొట్టినావు, నా ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. ఓ ముత్యాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. నెక్స్ట్,
నల్గొండ నుంచి ఇంత దూరం పటాస్ షో చూసి కప్పు గెలుచుకుందామని వచ్చినాక నాకు కప్పు ఇవ్వకపోతే నా ఆశలని నిరాశ. ఇప్పుడు ఆన్సర్ చెప్పినాక ఇస్తారని అనుకుంటావు కానీ